హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాసిరిగిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వంకాయలతో చేసుకునే ఒక 2 వంటలు అయితే చూద్దామండి. ఒకటి వచ్చి వంకాయ కారము, అలాగే రెండోది వచ్చేసి మసాలా వంకాయ కూర. ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ రెండిట్లో ఏది చేసినా కూడా అస్సలు వద్దని చెప్పరనమాట. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మసాలా వంకాయ కూర తయారు చేయడానికి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అనేవి వేసుకోవాలి. మనం వేసుకున్న పల్లీలు కొంచెం వేడయ్యి వేగుతూ ఉన్నప్పుడు మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మనం కూరలో ఎంత కారం అయితే వేసుకుంటామో దానికి సరిపడా అంతే మిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుతుందండి, చూసి వేసుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయలు కొద్దిగా వేడవ్వాలన్నమాట. కొంచెం వేడయ్యేటప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి పులుకులు కానీ పచ్చి కొబ్బరి కానీ, ఒకవేళ మన దగ్గర పచ్చి కొబ్బరి ఉండి ఎండు కొబ్బరి లేదనుకోండి, పచ్చి కొబ్బరిని బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులో త్వరగా వేగిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 5 లేక 6 లవంగాలు వేసుకోండి. యాలకులు ఒక 2 వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అనమాట, కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. అలాగే కొద్దిగా మెంతులు ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం సిమ్లో కానీ పెట్టుకొని వేయించండి. అలాగే జీలకర్ర కొద్దిగా ఇట్లా లాస్ట్లో వేయటం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ముందు వేగుతాయి. లాస్ట్లో వీటిని వేయటం వల్ల కొంచెం మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. అన్నీ వేగిపోయినాయి. ఇంకొక 2 నిమిషాల్లో దించుతాము అనుకున్నప్పుడు నువ్వులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అనేవి యాడ్ చేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం అలా నువ్వులు అనేవి చిటాపట అనే వరకు అలా వేయించేయండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనం వేయించుకొనేసి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేడి మీద మిక్సీ వేయటం వలన మనకి మెత్తగా మెదగదు, కాబట్టి కొంచెం చల్లారే వరకు ఇలా ఆరపెట్టుకోవాలి. 2-3 నిమిషాల్లో మనకి మసాలా దినుసులన్నీ కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో పూర్తిగా ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు అనేది మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. వీటిని చూడండి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న వెల్లుల్లి గడ్డ తీసుకొని ఆ రెమ్మలు అనేవి వేసుకోండి, సరిపోతుంది. మసాలా దినుసులు మెత్తగా మెదిగిన తర్వాత చివరిలో మనం వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు చెప్పాను కదా, నేను ఉప్పు వేయటం మర్చిపోయానని, తర్వాత వేసి మెత్తగా గ్రైండ్ చేశానండి. అందుకని మీరు ముందే కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇక్కడ నేను చేసే కూరకి సరిపోను మసాలా అనేది రెడీ చేసుకున్నాను. ఇంకొద్దిగా ఎక్కువ పట్టుకున్నామంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడైనా చేసేటప్పుడు అప్పటికప్పుడు హడావుడి పడకుండా ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ అవుతుంది. మనకి పని కొద్దిగా సేవ్ అవుతుంది, అందుకని చెప్పానండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ కూరలోకి సరిపోను చింతపండు అనేది నానపెట్టుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న వంకాయలు అనేవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ వంకాయలు కోసేటప్పుడు మనకి కంటెక్కుతాయి కదా, అందుకనేసి ఒక గిన్నె తీసుకుందాము. అందులో నీళ్లు తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళల్లో కోసివేయటం వల్ల వంకాయలు అనేవి మనకి తొందరగా కంటెక్కకుండా కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకునే వంకాయలు అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా మనం ఒక 4 భాగాలుగా పూర్తిగా కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని గుత్తి వంకాయలు అంటారండి. మనం ఇటువంటి మసాలా కూర రెడీ చేసేటప్పుడు ఒక మీడియం సైజులో చూసి తెచ్చుకున్నామంటే మనకి కూరకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఉప్పు నీళ్ళలో కోసి వేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు వీటిలో మనం చక్కగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా అవసరం లేదండి. ఒక స్పూన్ మసాలా అయితే ఇందులో సరిపోతుంది. ఇలా చిన్నగా ఓపెన్ చేసుకునేసి మనం తీసుకున్న మసాలాని ఇందులో పెట్టాలి. ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా చిన్నగా ఈ విధంగా ఓపెన్ చేసి మసాలాని పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వంకాయ కూర రెడీ చేయడానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి.
ఇక్కడ నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులో తాలింపు దినుసులు అనేవి కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ తాలింపులోని ఎండుమిరపకాయలని ఒక 2 లేదా 3 తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 1 లేదా 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాము. అలాగే ఈ తాలింపులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు అంతా కూడా మగ్గేదాకా కొంచెం అలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని ఈ తాలింపులో పరుచుకోవాలి. మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా ఈ విధంగా సర్ది పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ విధంగా మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండాలి. అలాగే ఈ తాలింపులోనే మనం తీసుకున్న వంకాయలు తాలింపుకు సరిపడా కొద్దిగా ఉప్పు అనేది చల్లుకోండి. ఉప్పు వేయటం వల్ల వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా మనం అంతా కూడా కలబెట్టి వంకాయల్ని మరలా మూత పెట్టి ఇలా తీస్తూ ఉన్నామంటే చూడండి చక్కగా మగ్గిపోయినాయి. వంకాయలు మగ్గిన తర్వాత మన నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పిండుకొని పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఈ మసాలా పొడిని వేసుకున్న తర్వాత మనం వేసుకున్న చింతపండు పులుసు, అలాగే మసాలా పొడి, వంకాయలు అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చామంటే మనకి చక్కగా వంకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. ఈ మసాలా వంకాయ కూర పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే. ఇప్పుడు మనం వంకాయ కారం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ కారం రెడీ చేయడానికి ముందుగా నేను శనగపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను శనగపప్పు కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. ఆ శనగపప్పుకి సరిపోను ఒక 2 గంటల కారం అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోండి. ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఎండు కొబ్బరి నాకు అందుబాటులో లేదండి. అందుకని చెప్పేసి నేను పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మనం ఇలా గ్యాస్ పైన వేయించుకున్నామంటే చక్కగా మనకి ఎండు కొబ్బరిలానే రెడీ అవుతుంది. ఎప్పుడైనా మన దగ్గర ఎండు కొబ్బరి అందుబాటులో లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ధనియాలు, జీలకర్ర ఈ 2 కూడా కొద్దిగా వేయించుకొని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపోను ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా వేసుకునేసి చివరిగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మనకి దోశల పైన ఎప్పుడైనా ఆమ్లెట్ దోశ వేస్తాం కదా, అలా వేసినప్పుడు చల్లుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే ఈ పొడిని కూడా అట్లాగే మనము దోశలకి, ఇడ్లీలకి కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని కొంచెం నేను ఎక్కువగానే ఇక్కడ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంకాయ కారం రెడీ చేయడానికి వంకాయలు తీసుకున్నాము. ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కారం రెడీ చేయడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఈ తాలింపులో తాలింపు దినుసులు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనకి పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. నీళ్లు లేకుండా వంకాయ ముక్కలు మాత్రమే ఎత్తి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న వంకాయలకి సరిపడా కొద్దిగా ఉప్పు అనేది చల్లుకోండి. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయల్ని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. మనకి వంకాయ ముక్కలు ఎక్కువ టైం పట్టదండి. ఒక 2-3 నిమిషాలకి చక్కగా వేగిపోతాయి. ఈ వంకాయ ముక్కలు మనకి మెత్తగా ఉండాలి అనుకుంటే ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి తీస్తూ ఉన్నామంటే మెత్తబడతాయి. ఒకవేళ మనకి కరకరలాడుతూ ఉండాలి అనుకుంటే కొంచెం గట్టిగా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉన్నామంటే చక్కగా వంకాయ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా వంకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వంకాయలు వేయించిన తర్వాత మనం కరివేపాకు వేసి వేయించటం వల్ల వంకాయ కారానికి మంచి సువాసన వస్తుంది. కరివేపాకు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలకి సరిపోను మాత్రమే కారం అనేది వేస్తున్నాను.
గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ కారం అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి కలయబెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, వంకాయ కారం అనేది రెడీ అయిపోతుంది. ముందు చెప్పినట్లుగా మనం మిగిలిన కారాన్ని చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజులు నిలవ ఉంటుందండి. ఇది మనకి చక్కగా దోశల్లో కానీ, ఇడ్లీలకు కానీ, అన్నంలో కూడా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని, కారపొడి కొద్దిగా వేసుకొని తిన్నామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని మనము ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా మనం ముందుగా చెప్పినట్టుగా ఇవి వాడుకోవచ్చు. అలాగే మరలా మనం ఎప్పుడైనా మధ్యలో వంకాయ కారం రెడీ చేసేటప్పుడు చక్కగా ఈ కారాన్ని వేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, పని కలిసొస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వంకాయ కారము అలాగే మసాలా వంకాయ కూర ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు వద్దని చెప్పరు. ఒకసారి చేసినామంటే మళ్ళీ కూడా చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.